సప్తజ్ఞాన భూమికలలో 7వది దాన్ని మనం విచారణ చేస్తున్నాం. దీన్ని తురీయము లేదా తుర్యగము, తురియము లేదా తుర్యగము ఇంకొక పేరుతో కూడా, దీన్నే తుర్యాతీతము అని కూడా అన్నారండి. చాలామంది దీంట్లో మన హిందూ మతంలోనే ఒక వాదన, ఒక మతం వాళ్ళు తురియము వేరే తుర్యాతీతము వేరే అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. వాస్తవానికి స్వామి వివేకానంద సాహిత్యంలో ఆయన ఒక మాట అన్నారు, తుర్యమే తుర్యాతీతమని. ఎందుకని? ఉన్నది 4 అవస్థలే, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ 3 కానిది తుర్యమని అన్నారు అక్కడ. అంటే మూడింటిని తెలుసుకుంటూ ఉండేది ఏదో అది, బట్ దాన్ని ఒక అవస్థగా పోల్చుకొని వాళ్ళు ఇది తురియ అవస్థ, దాన్ని దాటుకొని పోవాలి తుర్యాతీతానికి. ఇదంతా వాదన మనకు వద్దులేండి. సరే, ఇక్కడ ఏం చెప్పారో చూద్దాం. 7వది తురియము లేదా తుర్యగము, తుర్యాతీతం అని కూడా అనొచ్చు. చూద్దాం, చూడండి, ఈ శ్లోకం చెప్తాను మీకు. భూమి షట్క చిరాభ్యాసాత్ భేదస్యాను ఉపలంబనాత్ స్వభావైక నిష్టత్వం సాజ్ఞేయ తుర్యగా గతి విదేహముక్తి ఆఖ్యాత తుర్యాతీత దశాస్మృత. ఇక్కడే వచ్చింది చూడండి, సాజ్ఞేయ తుర్యగా గతి. ఇక్కడే తుర్యగం అన్నారు. దీన్ని మళ్ళీ విదేహముక్తిరాఖ్యాత, విదేహముక్తి కలిగితే దాన్ని ఏమన్నారు? తుర్యాతీత దశ. దాన్ని స్మృతులు చెప్తున్నాయి ఎలాగా. కథితోయం బ్రహ్మ విద్వరిష్టో దుర్లభో నృణాం ఏతా బుద్ధిమతామేవ గోచరాజ్ఞాన భూమయ. చూసారండి, ఇప్పుడు మనకి ఇది 7వది. ఇక్కడ పైన చెప్పుకున్నటువంటి మిగిలిన ఎన్ని 6 వరకు చెప్పుకున్నామే జ్ఞాన భూమికలు. ఇవి చిరకాలం ఎప్పుడైతే అభ్యాసం చేయడం జరిగిందో, ఇవన్నీ ఒకదానికి ఒక స్టేజెస్ అంతే. అప్పుడు ఏమైపోయింది? భూమి షట్క చిర అభ్యాసాత్. భూమిక అంటే ఏమిటి? స్టేజీ. 6 స్టేజెస్ దాటితే భేదస్యాను ఉపలంబన, భేదం పోయింది. ఇప్పుడు ఏ భేదము? ప్రపంచాది భేదములు నశించి, అంటే 3 ఉన్నాయి ఇక్కడ, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. పోయి ఏమవుతుంది? ఆత్మభావన ఎందే నెలకొని ఉండున్నట్టు స్థితియే, అది ఏ తురీయము లేదా తుర్యగము లేదా తుర్యాతీతము అనేటువంటి 7వది. అంటే 6 దగ్గరికి వచ్చేటప్పటికి ప్రపంచం అన్న ఒకటి ఉంది అన్న భేదభావం తగ్గిపోతుంది. మరి ఏమవుతుంది అంటే ఉపాధి రహిత పరమానంద స్థితి. ఉపాధి ఏమిటి? తనకి ఈ శరీరమును బుద్ధులు అన్నట్టే కదా ఉపాధి. ఈ ఉపాధి నిజంగా సత్యం కాదు అని ఉపాధిని కాస్త తను సాక్షిగా ఎప్పుడైతే చూడడం జరుగుతూ ఉంటుందో, తనకి ఉపాధికి ఏ సంబంధము లేదు అన్న జ్ఞానం లభ్యమవుతుందో, అప్పుడు ఉపాధి రహిత పరమానంద స్థితి అంటే పరబ్రహ్మ స్వరూప స్థితి కలుగుతుందన్నమాట ఈ 7వ స్టేజిలో. ఇదే తురీయాతీత స్థితి. చూడండి, తురీయమనేటువంటి 7వ భూమికయే తురీయాతీత స్థితి. మళ్ళీ చెప్తున్నా చూడండి, ఎందుకంటే మీకు చాలామంది నేను తురీయాతీతానికి వెళ్ళాను, తీతానికి అనుకుంటూ ఉంటారు. ఏంటో అతీతం వాళ్ళకే తెలియాలి. తురియమే తుర్యాతీతం అని క్లియర్ కట్గా ఉందండి. మళ్ళీ చెబుతా చూడండి 2వ లైన్లో, స్వభావైక నిష్టత్వం సాజ్ఞేయ తుర్యగా గతి విదేహముక్తిరాఖ్యాత తుర్యాతీత దశాస్మృత అని. ఎప్పుడైతే ఇలా పొందేసిన తర్వాత విదేహముక్తి పొందుతారో అదే ఆ స్థాయి తుర్యాతీత స్థితి అనబడుతున్నది అని ఉన్నది. ఇదే కాబట్టి తురియమే తుర్యాతీత స్థితి. ఇతని పేరేంటంట? బ్రహ్మ విద్వరిష్ట. ఇతన్ని బ్రహ్మ విద్వరిష్ఠుడు అన్నారండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదే లాస్ట్ స్టేజీ. ఏది లాస్ట్ స్టేజీ చూడండి, మళ్ళీ ఒకసారి విశ్లేషణ చేసుకుంటే, ఒకటేమో శుభేచ్ఛ, శుభం పట్ల కోరిక. ఏది శుభమైంది? మోక్షం కావాలనే కోరిక. అది
రెండవది విచారణ. ఏంటి విచారణ? ఆత్మ అంటే ఏంటి, ప్రపంచం ఏమిటి, జీవుడు ఏంటి, ఇది విచారణ. మూడవది ఏమిటి? అసంగత్వం. ఈ ప్రపంచం నెత్తిన పెట్టుకోకుండా, ప్రపంచం పైన మమేకం కాకుండా జీవించడం అన్నదే అసంగ భావన, తనుమానసి. ఈ మూడు దాటేస్తేనే, ఈ మూడిట్లోనే కదా అంత విచారణ జరిగిపోయిందంటే, విచారణ అంటే ఏంటి? శ్రవణ మనన నిధిధ్యాసలన్నీ అయిపోయినాయి. నాలుగవ దానికి వచ్చేటప్పటికి సత్వాపత్తి. ఇక్కడికి వచ్చేటప్పటికి అంతా బ్రహ్మమే అన్న భావన కలుగుతుంది. వీడు నాలుగవ స్థాయిలో ఉండేవాడు బ్రహ్మవిదుడు. ఈ 4, 5, 6, 7 ఈ 4 స్థాయిల్లో ఉండేవాళ్ళు అంతా కూడా ముక్తులే. బ్రతికున్నంగానే తెలిసిపోతే జీవన్ముక్తి, చచ్చిపోతే శరీరం రాకుండా ఉండేది విదేహముక్తి. ఏటిల్లో 4వ స్థాయి నుంచి 4వ దానికి వచ్చేటప్పటికే ఇక్కడ వీడికి జ్ఞానం లభ్యమైంది. 5వది కొంచెం పైకి, 4వ దానికి కొంచెం పైకి. వీడినేమన్నారయ్యా అంటే బ్రహ్మవిద్వరుడు. 4వది బ్రహ్మవిదుడు, 5వది బ్రహ్మవిద్వరుడు. కొద్దిగా వీడికి వచ్చేటప్పటికి దేహధ్యాస పోయింది, దేహాభిమానం పోయింది. 4వ స్థాయిలో ఉండేవాడికి దేహాభిమానం ఉంటుంది. దేహాభిమానం అందరూ అంతా వాళ్ళేనండి, 4వ స్థాయిలో ఉండేవాళ్ళే. నిజానికి ఈనాడు మనం లోకంలో చూస్తే ఆ వ్యాసుడు కావచ్చు, ఆదిశంకరులు కావచ్చు, ఇప్పుడు కనిపించే స్వాములు వాళ్ళందరూ కావచ్చు, వీళ్ళంతా 4th స్టేజీనే. మనం అనుకుంటూ ఉంటాం అందరూ 7 మెట్లు ఎక్కి వెంకటేశ్వర స్వామి పోయినట్టు 7 స్థాయిలు దాటిపోయినారు. దాటేది లేదు, బండలేదు. 4వ స్థాయికి వీళ్ళంతా బ్రహ్మవిధులు. ఎందుకో తెలుసండి, ఈ 4వ స్థాయిలో ఉంటేనే ఉపన్యాసాలకు పోగలుగుతాడు. 4వ స్థాయిలో ఉంటేనే శిష్యులు గ్రంథాలు రచించగలుగుతారు. 5వ స్థాయికి పోతే దేహమే నేనున్న అధ్యాస, దేహాభిమానమే ఉండదు. మరి అతన్ని బ్రహ్మవిద్వరుడు అన్నారు. ఇక 6వ స్థాయిలో ఉండేవాడు, వీడికి పదార్థ అభావన, బయట ఏమీ కనిపించదు, ఏదీ లేనిట్టుగానే తోస్తూ ఉన్నదంతా పరమాత్మయే ఆ భావన ఉంటుంది. ఇక ఏం పని చేస్తాడు? ఏమీ చేయడు. ఇతనికి ఏం పేరు పెట్టారు? బ్రహ్మవిద్వరీయుడు అన్నారండి. 6వది. 7వ స్థాయికి వచ్చేటప్పటికి అదే తుర్యము లేదా తుర్యాతీతం అంటున్నామే, ఇతడికి ఒక పేరు పెట్టారు బ్రహ్మవిద్వరిష్ఠుడు. వీడు బెస్ట్, గుడ్, బెటర్, బెస్ట్ లాగా వీడు ఆఖరి స్థాయి. ఈ నలుగురికి 4, 5, 6, 7 స్థాయిల్లో ఉండేవాళ్ళంతా కూడా ఒక్కొక్క స్థాయిలో ఉంటూ ఉంటారనమాట. ఇక్కడ శాస్త్రంలో ఒక విషయం చెప్పిందండి, 3 భూమికలలో ముక్తులగుటకు సంశయము లేదు. నువ్వు డౌట్ పెట్టుకోక బాబు, నువ్వు ఆ 3 స్టేజెస్ దాటుకో. శుభేచ్ఛ చేత మంచి లక్షణం, ముముక్షుత్వం లాంటి మంచి లక్షణాలు కలిగించుకో. 2వ దాంట్లోకి మంచి గురువు శాస్త్రాన్ని పట్టుకో, విచారణ చెయ్యి. 3వ స్థాయిలో ఏం చేస్తావో తెలుసా? నువ్వు అసంగ భావంతో ఉండు, ప్రపంచాన్నంతా కల్పించుకోవాకు. ఈ 3 స్థాయిల వరకు నువ్వు దాటితే నువ్వు ముక్తుడివే అని చెప్పాడు. 4వలేకి భూమికలేకి గృహస్థుడు కూడా రాగలడు. చూడండి, 4వ స్థాయి ఏది? బ్రహ్మవిదుడు. ఇక్కడికి వచ్చేటప్పటికి గృహస్థుడు కూడా రాగలుగుతాడంటండి. మరి సన్యాసి అయితేనే 7వ స్థాయి వరకు వెళ్ళచ్చు. అంటే ఏది కాబట్టదనమాట. ఇంకా ఏది సన్యాసి అంటేనే కాషాయం కాదు. ఇలాగా 7 జ్ఞాన భూమికల విషయము వివరించబడి ఉన్నది. కాబట్టి మనం ఏ స్థాయిలోకి సరిపోతామా? మనకు 35 మార్కులేనా లేక 50 మార్కుల? 35 వచ్చేటికంటే 50కి ప్రయత్నం చేయాలి. మనకు 50 వచ్చేటికంటే ఏ గ్రేడ్కి ప్రయత్నం చేయాలి, అంతే. బట్ ఏ గ్రేడ్లో 10th ఏలో పాస్ అయిన వాడికి ఇంటర్మీడియట్ సీట్ వస్తుంది. డి గ్రేడ్లో 35 మార్కులకి కాకపోతే మంచి సీట్ రాకపోవచ్చు, అంతే. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇంకా నువ్వు శాస్త్రంలో ఇప్పుడు చెప్పుకున్నది సప్తజ్ఞాన భూమికలు 7. అలా కాకుండా సప్తభూమికలు 7 స్టేజెస్ చెప్పాడండి. ఇదే 7 పర్వతాలు ఎక్కి వెంకటేశ్వర స్వామిని చూసినట్టు. అది సప్తజ్ఞాన భూమికలు, ఇవి సప్తభూమికలు. ఏంటి సప్తభూమికలు చూద్దాం మనం. శాస్త్ర తత్వజ్ఞ సంపర్క
విచార, అసంగభావన, సమత, స్వచ్ఛత, సౌమ్య, తుర్యగ సప్తభూమికా. ఇవండి 7 భూమికలు. దీంట్లో 1వది శాస్త్రతత్వజ్ఞ సంపర్కం. మంచి శాస్త్రాలు, తత్వజ్ఞుడు, శాస్త్రం తెలిసిన వాని యొక్క సంపర్కం చేయి, వాళ్ళతో బాగా సంబంధం పెట్టుకో, గురు శిష్య సంబంధంలాగా. అప్పుడు నీకు వైరాగ్యం కలుగుతుంది, ముముక్షుత్వం వస్తుంది. ఇది 1వది. తర్వాత ఎప్పుడైతే 1వది ముముక్షుత్వం అంటే మోక్షమే కావాలి అని ఎప్పుడు వస్తుంది? తత్వజ్ఞాన సమక్షంలో శాస్త్ర తత్వజ్ఞుడు, శాస్త్రం తెలిసిన తత్వజ్ఞుడు అక్కడ కూర్చొని తత్వాన్ని తెలియజేసే వేదాంత శాస్త్రాన్ని చదువుతూ ఉంటే నీకు కాస్త జ్ఞానం కలిగే కొద్దీ మోక్షం కావాలా అన్నది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైందో 2వది విచారణ. ఇక్కడ కూడా వచ్చిందండి, విచారము అని వచ్చింది. శాస్త్ర తత్వజ్ఞ సంపర్క విచార అని వచ్చింది. ఏంటంటే విచారణ? ఆత్మానాత్మ విచారణ చేయడం 2వ భూమిక. ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటో విచారణ చేయడమే 2వది అన్నట్టు. 3వది అసంగ భావన. ఇంతకుముందే చెప్పుకున్నాం అసంగత్వం అని. సంగత్వం లేకుండా. ఏంటి అసలు ఈ సంగత్వం? దారేషణ, ఈషణాత్రయం అన్నారు, లేదా ఏషణాత్రయం. దారేషణ భార్య పట్ల వ్యామోహం, పుత్రేషణ కొడుకుల పైన మోహం, ధనేషణ సంపదల పైన వ్యామోహం. ఈ 3టిని వదలడం అసంగ భావన అన్నాడండి. ఇది 3వ భూమిక. తర్వాత 4వది సమత, అంటే సమానత్వంగా ఉండడం. అంటే ఏంటి సమానత్వము? ఈ విషయం చెప్పాడండి 4వ భూమికలో. లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన, వీటన్ని 3టిని వదిలిపెట్టడమే అంటే 4వ భూమిక అండి. లోకవాసన, లోకంలో ఏమేమి జరుగుతూ ఉంటాయో, ఎటువంటి వస్తువులు ఉంటాయో వాటన్నిటిపైన కోరికలు కలగడమే లోకవాసన. శాస్త్రవాసన, ఇంతకుముందే చెప్పుకున్నాం, రకరకాల శాస్త్రాలు. అనంత శాస్త్రం బహువేదితవ్యం అని ఉత్తరగీతలోది. ఎన్నో ఉన్నాయి. వాస్తు శాస్త్రం ఉంటాడు, బాగానే ఉంటాడు, పేరుకేమో సన్యాసి వాస్తు చెప్తానంటాడు, పేరుకేమో జ్ఞాని, ఏమి ఆయన హస్త సాముద్రికం చెప్తానంటాడు. ఏంటి జ్ఞానికి హస్త సాముద్రికానికి ఏం సంబంధం? లేకపోతే నీ జ్యోతిష్యం అంటాడు. ఇవంతా కూడా శాస్త్రవాసన. 3వది దేహవాసన. దీనికి అన్నీ కావాలి. ఈ శరీరానికి మొత్తం అంతా కూడా మంచి అలంకారాలు కావాలి, కిరీటాలు కావాలి, ఏనుగులు కావాలి, గుర్రాలు కావాలి. ఇదంతా దేహవాసన. వీటన్నిటిని వదిలిపెట్టడం ఏదో అది 4వది. తర్వాత 5వది స్వచ్ఛత. ఈ స్థాయికి వచ్చేటప్పటికి శుద్ధ సంవిత్ అంటే జ్ఞానము, అంటే ఆత్మ, శుద్ధ జ్ఞానం, ప్రజ్ఞానముతో, అంటే మంచి సత్చిత్ ఆనందముతో ఉండడమే 5వ భూమిక. 5వది. తర్వాత 6వది సౌమ్యుడు అంటే మంచి గుణం కలిగిన వాడు. ఈడు ఎట్లా ఉంటాడంట? సగము నిద్ర సగము మెలకువ వలె ఉండేటువంటి స్థితి అంట. అంటే ఏమిటి? వీడు నిద్రపోతాడో తెలియదు, మెలకువతో ఉన్నాడా తెలియదు. అంటే ఏమిటి? ప్రపంచం పట్ల వ్యామోహంతో ఉన్నాడా, ప్రపంచాన్ని వదిలిపెట్టి ఉన్నాడా? ఇదే 2. నిద్ర అంటే అదే కదా, ప్రపంచాన్ని వదిలిపెట్టి ఉండడం. ప్రపంచంతో కలిసి ఉన్నాడన్నామా, ఉన్నట్టుంది. లేదు కల్పించుకోలేదన్నామా, కల్పించుకోకున్నాం. 2, సగం నిద్ర సగం మెలకువ. ఇది జీవన్ముక్తావస్థ అన్నారండి. తర్వాత 7వ దాని పేరు తుర్యగా. ఇది ఎటువంటిదంట? కేవల సుషుప్తి సమాన స్థితి కలిగి అఖండానందముతో ఉండున్నది 7వ భూమిక. ఇది ముక్తావస్థ, మోక్షస్థితి. ఇక్కడికి వచ్చేటప్పటికి గాఢ నిద్రలో ఏదీ కాబట్టక 6వ స్థాయిలో సగం నిద్ర సగం మెలకువ అన్నట్టు, ప్రపంచంతో కలిసి కొద్దిగా. అలాగే ఇక్కడికి వచ్చేటప్పుడు 7వ స్థాయిలో ప్రపంచాన్ని పట్టించుకోకుండానే గాఢ నిద్రావస్థలో ఉన్నవాళ్ళలాగే ఉండడమే అది. కాబట్టి ఈ స్థాయిలో అర్థం చేసుకోవాలి. హరి ఓం తత్సత్.